అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్స్. ఇప్పుడు రేపటి కోసం గైడెన్స్ ఏంటి, జనరల్ గైడెన్స్ ప్రతి సిచ్యువేషన్లో కూడా నాట్ ఓన్లీ రిలేషన్షిప్, అన్ని విషయాల్లో డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇది కాదు, యా. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే నమ్మి మోసపోవడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా. ఎందుకంటే మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అది ఎవరైనా సరే. కొంతమంది అంటే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఓకేనా? సో కొంతమందికి ఏంటంటే ఎవరైతే డీరెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, ఇంకా నా దోస్త్ ఇంకా ఏదైనా సరే తనకి తెలియకుండా నేను ఏది చెయ్యను అని చెప్పి అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఆశ అనేది ఏదైనా సరే మనిషిని ఎంతకైనా వెళ్ళేలా చేస్తుంది. ఓకేనా? సో కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. అలానే అందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో అందరూ అనుమానించేసేయండి అని నేను చెప్పట్లా. మీ సిచ్యువేషన్ని బట్టి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మెంటాలిటీని బట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ డెవిల్ కూడా ఎవరూ కాదు, మీకు బాగా తెలిసిన, బాగా పరిచయం ఉన్న మనుషులు మాత్రమే. ఓకేనా? సో ఈ నమ్మి మోసపోవడం అనేది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. నెక్స్ట్, రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొంచెం క్లియర్ అవుతున్నాయి. అండ్ మీ పర్సన్ నుంచి కొంచెం పాజిటివ్గా, అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగి సెపరేషన్ జరిగినా, ఆర్ ఇంట్లోనే ఉంటూ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఏదైనా చిన్న డిస్ట్రిబ్యూట్స్ జరుగుతున్నా, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్తో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ సరిగ్గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ ఫేస్లో అది చూసి, అది ఎలాంటి రెస్పాన్స్ అయినా కావచ్చు, అది చూసి కొంచెం మీకు ఒక లిటిల్ స్మైల్ అనేది మీ ఫేస్లో వస్తుంది అన్నమాట. సో రిలేషన్షిప్ వైజ్ ఇలా ఉంది. అండ్ స్టడీస్లో ఉన్న వాళ్ళు కాలేజ్కి కానీ స్కూల్కి ఇట్లా, ఎందుకంటున్నానంటే 13-14 ఇయర్స్ పిల్లలు కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు, అక్క ఇదేంటి అదేంటి అని చెప్పి. నేను అందుకే చెప్తున్నా. యాక్చువల్లీ నేనైతే రికమెండ్ చేయనండి. మ్యాక్సిమం 16 to 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి టారో ఫాలో అవ్వాలి అంటే. చిన్నపిల్లలకి ఇది కరెక్ట్ కాదు. సో డోంట్ ఫాలో. నేనైతే నా ఛానల్ని ఫాలో అవ్వద్దని చెప్తా. చిన్నపిల్లల్ని ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు, ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు ఈ ఏజ్లో. ఓకే, నన్ను చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, మీకు మంచిది కాదు. ఓకే, సో మిగిలిన వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఎడ్యుకేషన్లో ఉన్నారో వాళ్ళు కోపం తెచ్చుకోవద్దు. ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కోపం తెచ్చి మీ ప్రాజెక్ట్ని మిస్ చేసి, మీ బుక్స్ని కూడా మిస్ చేసి మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ప్రాజెక్ట్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, థింగ్స్ ఏవైతే ఉన్నాయో కేర్ఫుల్గా ఉంచుకోండి. మీ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మిమ్మల్ని అక్కడ ఇరికించడం కోసం మీ థింగ్స్ దాచేస్తారు. సో మీరు ఎంతో కష్టపడి దాచిన ఆ ప్రాజెక్ట్ ఐటమ్స్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు. ఎట్లా సబ్మిట్ చేస్తారు ఇంకా? సో అలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? రీసెంట్గా ఇది జరిగింది, పాపం మిస్ అయిపోయింది. ఏం చేస్తారు ఇంకా? మళ్ళా జరిగింది. ఆ అమ్మాయి పాపం చెప్పుకుంది నాతో,
అక్క ఇలా జరిగింది అని. సో నేను అందుకే చెప్తున్నాను ఈరోజు ఎందుకు ఈ థాట్ నాకు వచ్చింది. సో మీరు మీ ప్రాజెక్ట్ ఐటమ్స్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో, బుక్స్ సంథింగ్ ఏదైతే కానీ ప్రాజెక్ట్ సంబంధించి కొంచెం కేర్ఫుల్గా దాచిపెట్టుకోండి. అండ్ మీ కొలీగ్స్తో జాబ్ చేసే ప్రొఫెషనల్గా బిజినెస్ అండ్ జాబ్స్, ప్రైవేట్ కంపెనీ, ఏదైనా జాబ్, ఓకేనా, ఎవరైతే ఉన్నారో కొంచెం మీ కొలీగ్స్తో, మీ బాస్తో కేర్ఫుల్గా ఉండండి. ప్రమోషన్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ కొంచెం తక్కువ ఛాన్సెసే ఉన్నాయి. సో ఇంకొంచెం ప్రయత్నం చేయండి, బెటర్, బాగుంటుంది, ఓకేనా. అండ్ చాలామంది ఏంటంటే మీకు కావాలని మిమ్మల్ని ఇరిటేట్ చేసి రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారన్నమాట. మిమ్మల్ని ఇరిటేట్ చేసి ఏదో విధంగా మీరు అరవాలి, మీరు కోప్పడాలి, అందరి ముందు మీరు ఒకలాంటి ఇరిటేటింగ్ ఈగో పర్సన్ లాగా చూపించాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి విషయాల్లో కేర్ తీసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, వెనకాల బ్యాక్ స్టాప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనమేమో ఇంత కష్టపడ్డాం కదా, ఏంటి ప్రాబ్లమ్స్ అనేది ఏదో ఒక టైంలో అది కోపం రావడం, చిరాకు రావడం, మరవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాస్త సహనంగా ఉండండి, ఓకేనా. సో ఈరోజు రీడింగ్ ఒక రిలేషన్షిప్లో తప్ప మిగిలిన వాటిలో అంత నాకు కరెక్ట్గా లేదనిపించింది. సో కేర్ఫుల్గా ఉండండి, బెటర్, ఓకే. సారీ, ఏంజల్ గైడెన్స్ ఏంటనేది చూసేద్దాము. ఒక కార్డ్ తీసి, 1 సెకండ్. అన్రిక్వైర్డ్ ఫీలింగ్స్, ఓకే. అనవసరమైన ఓవర్ థింకింగ్ చేయకండి, ఓకే. అది రిలేషన్షిప్లో కావచ్చు, మీ జాబ్లో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, ఏదైనా సరే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ తప్ప యూజ్ లేదు, ఏ రకంగా కూడా యూజ్ లేదు. సో మీరు ఓవర్ థింకింగ్ అనేది చేయకండి, బెటర్. కొంచెం సహనంగా, నేను ఇందాకే చెప్పాను కదా, ఎంత పేషెన్స్తో ఉంటే అంత మంచిది, ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. ఎవరిని దూరం పెట్టాలో వారిని దూరం పెట్టండి, ఎవరిని ఈజీగా నమ్మకండి, ఓకే. నమ్మి మీ మనీ పోగొట్టుకోకండి, ఓకే. కొంచెం కాస్త జాగ్రత్తగా ఉండండి, మెయిన్లీ ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు. ఇది ఈరోజు రీడింగ్ అండి, ఓకే. నెక్స్ట్ రేపు రీడింగ్లో కలుద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.